ఈరోజు మనం దోశలు వేసుకుందాం. నాకు మా అమ్మ ఇంటికాడ కొంచెం స్పెషల్‌గా ఏస్తది. అది ఎలాగో మీకు చూపిస్తాను. సరేనా? దానికి కావాల్సినవి ఏమీ లేవు. జస్ట్ దోసల పిండి ఒకటి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇంకా కావాలంటే క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ప్రస్తుతం నా దగ్గర ఉన్నది ఉల్లిపాయలును, పచ్చిమిరపకాయలు కాబట్టి ఆటిలతో ఎలాగ వేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను తెచ్చిపెట్టుకున్న దోసల పిండి ఉంది. ఇది ఎంతో కాదు, ఒక్కడికే కాబట్టి అర కేజీ తెచ్చుకున్నాను, 25 రూపీస్. ఇది ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలును, పచ్చిమిరకాయలు. ఫస్ట్ ఏం చేయాలంటే ఆ పిండిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసి బాగా మిక్స్ చేయాలి చేతితోని. ఇలా వేసేసాం కదా, దీంట్లోకి కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోండి. సరిపోద్దులే కొంచెం. ఓకే, దీన్ని ఏం చేయాలంటే బాగా కలపాలన్నమాట. ఇలాగ ఏంటంటే ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో ఉంటుంది కదా జ్యూసు, అదంతా పిండిలోకి వస్తుంది అనమాట. అలాగా ఒక 3 మినిట్స్, 1 to 3 మినిట్స్ కలుపుకోండి, సరిపోతుంది. ఇలాగ నేను కలిపేసాను, ఆల్రెడీ కలిపేసి చేయి కూడా కడిగేసుకున్నాను. ఇలా కలిపేయాలన్నమాట. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే రాదనమాట. జస్ట్ ఇలా చిక్క అంటే తిండిగా ఉండాలి, ఇలా గట్టిగా. నెక్స్ట్ పెనం మీద పెట్టేసుకొని, పెనం నెక్స్ట్ పెట్టేసుకొని ఆన్ చేసుకోవాలి. పెట్టిన తర్వాత ఆయిల్ వేసి కొంచెం ఎక్కువ వద్దులే, లైట్గా. పెనం నాన్ స్టిక్కే కాబట్టి అతుక్కోసాగు. ఇప్పుడు పెనం ఇది వేడెక్కింది కదా ఆయిల్ వేసిన తర్వాత. ఇప్పుడు మెయిన్ అనమాట, అసలు ఎలాగ వేసేది ఏంటో ఇలా పిండి తీసుకున్నాం కదా, జస్ట్ 1, 2, 3 ఇలా 3 గంటలు వేసిన తర్వాత, అదే మీరు వాటర్ పోసారనుకోండి, ఇది మొత్తం ఇలాగా జోరు వచ్చేస్తుంది, పెనం మొత్తం అయిపోతుంది అనమాట. అందులో మళ్ళీ మనం ఉల్లిపాయలు వేసాం కదా, కొంచెం రాదు నీట్గా. మనం అనుకున్నట్టు రాదు, అంటే వస్తుంది, మనం అనుకున్నట్టు రాదు. అంతే, దీన్ని సర్దడమే. అంటే దోశ వేసినట్టు హోటల్లో దోశ వేస్తారు కదా, అలా వేసినట్టు ఒక పెట్టి రుద్దేయడం అంటే అవదు. ఇది నిదానం ఓపిక వేయాలి, జస్ట్ సర్దుకోవాలన్నమాట. అంతే, సర్దుకోవడమే దీనికి మెయిన్. అలాగా అంతే. అంతే. ఇంక ఇది మొత్తం లైట్గా పల్స్కి వచ్చింది కదా, ఈ మధ్యలో కొంచెం పిండి ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే, అది కొంచెం కాలుతుంది కదా, అప్పుడు స్పూన్ ఉంటుంది కదా, ఆయిల్ వేసే స్పూన్ ఉంది కదా, దాన్ని ఇలా కొంచెం, అంటే గారికి చిల్లి పెడతాం కదా, చిల్లి మీన్స్ బొక్కెడతాం కదా, ఆ టైప్ అనమాట. అది ఇలా తీయాలి. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఆ మధ్యలో ఏం చేయాలంటే ఆయిల్ ఇలా వేయాలి, అంతే. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ చుట్టూ ఉంటుంది కదా పిండి, ఇదంతా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని అప్పుడు దాని టేస్ట్ అసలేంది వస్తుంది అనమాట. ఇట్లా కూడా వేసుకోవచ్చు, దీన్ని ఇంకోలాగా కూడా వేసుకోవచ్చు. అంటే పిండి అంతా ఏముండదు, జస్ట్ నార్మల్గా మామూలుగా వేసేసుకోవడం అంతే. కాదు, కొంచెం కొత్తగా ట్రై చేయాలంటే మాత్రం ఇది బాగానే ఉంటుంది, ట్రై చేయొచ్చు. నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా జస్ట్ ఒకసారి ట్రై చేయడానికి ఏం కాదు కదా, అంతే. దాన్ని ఇలా స్ప్రెడ్ చేసాం కదా, అది కొంచెం మామూలు దోశ కన్నా కొంచెం ఎక్కువ, కొంచెం లైట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా? మనం మామూలుగా దోశల గురించి చెప్తున్నాం కాబట్టి, దోశల్లో చాలా రకాలు ఉంటాయి. అంటే పిండి కూడా కొన్ని కొన్ని రకాల పిండిలు వాడతారనమాట. అంటే ఏముండదులే, దోశ పిండి అంటే మామూలుగా ఇది వాడతారు కదా, అది కాకుండా రవ్వ పిండి ఉంటుంది కదా, దాంట్లో ఏం చేస్తా అంటే, ఇది నేను తిన్నది కర్నూలు కాదు, ఇదేంటి, నెల్లూరు తిరుపతి మధ్యలో ఉంటుంది కదా ఏరియా, అక్కడ అటు సైడ్ వాళ్ళు ఏంటంటే
రవ్వ పిండి ఉంటుంది కదా, ఆ రవ్వ పిండిలో ఏంటంటే వీళ్ళు మిరియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, క్యారెట్ ఇవి వేసేసి జోరుగా కలిపేస్తారన్నమాట. జోరుగా కలిపేసి ఇలాగా గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్తో పెన్ను మీద అలాగా ఏంటి ఇలా ఇలా పోస్తారు. పోసుకుంటా స్ప్రెడ్ చేస్తారన్నమాట. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత అది కాలుతుంది కదా, దాన్ని కాలిన తర్వాత దాన్ని తీసేసి ఇస్తారనమాట. అది ఎలాగుంటుందంటే ఇది పొరోటా ఉంటుంది కదా, పొరోటానా ఇది పిలుగులు పిలుగు ఎట్టేట్టు కొడతారు. తిప్పిన తర్వాత ఎంచులు ఉంటాయి కదా, ఎంచులను ఇలాగా ఉంచాలి. అప్పుడు పిండి దాంట్లో చిక్కు ఉంటుంది. మెయిన్ మధ్యలో ఇలా నొక్కాలి. నొక్కిన తర్వాత లైట్గా, ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా మధ్యలో అయితే సరిపోద్ది, ఏం అవసరం లేదు. మధ్యలో అయితే అవి రవ్వ పిండి తీస్తారు కదా, మిరియాలు, జీలకర్ర, ఇంకోటి పచ్చిమిరకాయలును, ఉల్లిపాయలు, క్యారెట్ వేస్తారు కదా, అవి వేసి ఇలాగా స్ప్రెడ్ చేసి తీస్తారు కదా. అది పేపర్ టైప్లో ఉంటుంది. అది పిలిగిలిగా అంటారు కదా, ఆ టైప్లో వచ్చేస్తుంది అనమాట. దాంట్లోకి వీళ్ళు అక్కడ చట్నీలు కూడా గట్టిగా ఉండవు, జోరుగా ఉంటాయి చట్నీలు కూడా. జోరుగా అంటే బాగా పలసగా ఉంటాయి అన్నమాట. తింటంటే ఎలా ఉంటుందంటే మిరియాలు, ఈ జీలకర్ర ఇవి తింటంటే అది మిరియాలు తలిగినప్పుడు ఉంటుంది. మనకి కొత్త కదా, తింటంటే వాంతి వచ్చేస్తుంది అనమాట. అంటే బాగుంటుంది, అదొక టేస్ట్. అంటే అక్కడ వాళ్ళు తింటారు, అదొక టేస్టు. మనం తినాలంటే మనకి అది మిరియాలు ఘాటు, కొంచెం చేదు ఇలా ఉంటుంది కదా, అది తగలటం కానీ ఎర్లీ మార్నింగ్ అలాగా ఈ తగిలితే ఎలాగుంటుందంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తినేవాళ్ళు అంటే ఆల్మోస్ట్ అందరూ అక్కడ వెళ్ళి రవ్వ దోశ అంటే అదే వేస్తారు. మన సైడ్ ఇక్కడ రవ్వ దోశ అంటే వేరే వేస్తారు కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఇంకొకటి తిరుపతిలో, తిరుపతి సైడ్ అటు సైడ్ ఏంటంటే మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా, 5 రూపాయలకి దోశ, చికెను ఇవి. అక్కడ కూడా నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు తిన్నాను. అక్కడ తిరుపతిలో మనం తినాలంటే తినలేము, అస్సలు తినలేము. ఎందుకంటే అక్కడ ఇడ్లీలు ఏంటి సాగుతాయి, మనకి ఇక్కడ పిండితో వేస్తారు కదా, అక్కడ ఉండదు. లబ్బర్లాగా సాగుతాయి అనమాట. దాంట్లోకి సాంబారు, చట్నీ, అంటే చట్నీ సాంబార్ రెండు ఒకలాగా ఉంటాయి. ఇంకా రెండు కలిపేసి తినేస్తారు. ఉంటుంది, అలా తింటారనమాట. నేను మ్యాక్సిమం రూమ్లోనే చేసుకునే వాళ్ళం. ఇంకా తప్పదు, ఇంకా షిఫ్ట్లు మారడం, డ్యూటీలు ఆ టైంలో ఇలాగ ఇంకా బయట తినాల్సి వస్తుంది కదా. ఆ బయట తినాల్సి వచ్చినప్పుడు మాత్రం తినాలంటే సోపాలు పడతారు కదా, ఆ టైప్లో. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలాగో అక్కడ గోపీ రైస్, క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని కార్న్ పౌడర్ ఉంటుంది కదా, దాంట్లో ఫ్రై చేసేసి చేస్తారు కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఇది మాడిపోతుంది, ఇంకో ఇలా వస్తుంది అనమాట. ఇది చూసారా, కొంచెం కాలుతుంది, అది కూడా టేస్ట్ బాగానే ఉంటుందిలే. మొత్తం 2 రకాలు చెప్పాను కదా, అదొకటి రకం, ఇదొక టైప్ అనమాట. 3 గంటలు వేయడమే. దీన్ని ఏంటంటే ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేయాలి, ఇలాగ మధ్యలో నుంచి వస్తే నీకు స్ప్రెడ్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇదో తిప్పాలంటే తిరగదు, నిదానంగా ఇలాగ గట్ట అంచు ఉంటుంది కదా, ఇది ఇలా ఇలా ఇలాగ స్ప్రెడ్ చేయాలి, అంతే అయిపోతుంది. ఇలా అంతే. ఇంకా దీనికైతే మధ్యలో ఏం అవసరం లేదు, జస్ట్ చుట్టూ అలా వేసుకుని సరిపోతుంది.
అంటే దోశలు వేస్తారు కదా, వాళ్ళకైతే ఇది ఆయిల్ వేస్తారు కదా, అది తెలుస్తుంది. అంటే తెలియని వాళ్ళు చెప్తున్నాను. అది చెప్పాను కదా గోపీ రైస్ అని, అది చేస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంత రేట్ ఉంటుందో, ఆ గోపీ రైస్ అది కూడా అంతే రేట్ ఉంటుంది అక్కడ. ఏమో ఇంకా వాళ్ళు అలా తింటారు. మ్యాక్సిమం మేము రూమ్లో వండుకున్న వాళ్ళం, మేము మా ఫ్రెండ్స్. ఇంకేమున్నాయి తిరుపతిలో చెప్పడానికి తినే ఫుడ్ ఐటమ్స్. చూద్దాం, ఇప్పుడు ఈ దోశలు వేసాం కాబట్టి దీని గురించి గుర్తుకొచ్చింది కాబట్టి అది చెప్పాను. ఇంకా నెక్స్ట్ ఏదైనా ఐటెం ట్రై చేస్తే అప్పుడు దాని గురించి చెప్తాను అనమాట. ఈసారి తిరుపతి వెళ్తారు కదా, తిరుపతి, నెల్లూరు అటు వెళ్తారు కదా, ఈసారి వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా రవ్వ దోశ, అదొకసారి ట్రై చేయండి. మామూలుగా జస్ట్ ఒకసారి ట్రై చేయండి, బాగానే ఉంటుంది. తినండి, అన్నీ ఒకటి టేస్ట్ చేయడంలో తప్పలేదు కదా. దోశలో చాలా రకాలు ఉంటాయి కానీ స్టాండర్డ్ పిండి అదే, అంటే పిండి అదే కానీ దాని మీద ఆనియన్స్, ప్లెయిన్, మసాలా దోశ ఇలా వేస్తారు కదా, దాని మీద వేసే ఐటెం వల్ల దోశకి పేరు వస్తుంది. కానీ స్టాండర్డ్గా దానికి వాడే పిండి అంతా ఒకటే. ఇంకొకటి ఏంటి దోశల్లో పెసర దోశ, నాకు తెలిసినంత మాత్రం ఇయే. కాకపోతే ఎన్ని తిన్నా కానీ నాకు నచ్చింది మాత్రం, బాగా ఇష్టమైంది మాత్రం ఇలా మా అమ్మ ఇంటికాడ చేసిద్ది కదా, అది ఇష్టం. బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేయండి, లేకపోతే వదిలేండి అంతే. మామూలు చెప్తున్నాను బాగుంటుందని, చూడండి. ఓకే, ఆ దోశల కాళ్ళలోపు మనం ఏం చేయాలంటే బయట పక్కే చేసుకోవాలి, చూపిస్తాను. వేసుకోవడమే. అలా చూస్తే అది గుంతలు గట్టు ఉంటుంది కదా, అది కనబడుతుంది. ఇలా వచ్చేస్తే ఆల్రెడీ రూమ్ గురించి వీడియోలు పెట్టే ఉంటాను కదా, అందులో ఉంటాయి అంతే. చిన్నగా దోశ తిన్నాం, స్లీప్ వేసాం, అయిపోయింది అంతే. ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను, ఇది ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండిలో కూడా వేసుకొని చేస్తుంది మా అమ్మ. అది కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే అది కొంచెం బాగా ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అనమాట, అంతే. రెండో అంది, ఇది కూడా ఆయిల్ పీల్చుకుంటుంది, కొంచెం తక్కువ, అది కొంచెం ఎక్కువ పీల్చేసుకుంటుంది అనమాట, అలాగనమాట. ఇవి మొత్తం ఎన్ని 3 వేసాను, సరిపోతాయి నైట్కి 3. ఇవి మామూలుగా ఉత్తి కూడా తింటే బాగానే ఉంటుంది. ఇంకా చట్నీ ఉంటే చట్నీ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఉత్తి తింటాను, తర్వాత చట్నీ అంటే మా అమ్మ పంపించింది. పండు మిరపకాయల పచ్చడి ఉంటుంది కదా, అది పంపించింది అనమాట, చూపిస్తాను. అది ఇది పండు మిరపకాయల పచ్చడి అంటారు కదా, అది రెడ్ చిల్లీ పికిల్ అంటారు కదా, అదనమాట. ఇంటికాడ పట్టింది అది. పచ్చడి వేసుకున్నాం కదా, అది ఏంటంటే తక్కువ వేసుకున్నాం కదా, నైట్ టైం కదా, తక్కువే తినాలి. ఒకవేళ ఎక్కువ వేసుకుంటే గట్ట ఎక్కువసార్లు ఉరకడం అన్నట్టు ఉంటుంది సంగతి, అంతే. ఇంకేముంటుంది, తినేయడం అంతే. కానీ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.